ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నేనైతే ఇంతకు ముందు లేచి ఇల్లు గిట్ట తూర్చి ఊసేసిన ఫ్రెండ్స్. ఇంకా స్టార్ట్ చేయాలి టీ తాగినాక. చూస్తూ ఉండండి. రోజులకి నేను కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, షుగర్ వేస్తున్నా, ఇక్కడైతే పాలు మరగ పెడుతున్నా. చూస్తూ ఉండండి. కాఫీ అయితే కలిపేసిన ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ టైం తాగుతున్నాయి. అలా టీ తాగట్లేదు, కాఫీ తాగుతున్నా. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇగో నైట్ అన్నం ఉండే ఫ్రెండ్స్, ఖరాబ్ అయిపోయింది. అందుకని వాటర్ ఉప్పేసి పిసికి పెడతాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మళ్ళీ రైస్ పెట్టాను, రైస్ అవుతూ ఉంది. చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. నైట్ అన్నం ఉంటే పిసికి ఉప్పేసి పెట్టినా కదా ఫ్రెండ్స్, అదే ఇప్పుడు తాగుతున్నాను. ఏ టిఫిన్ గిట్ట ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఇదే టిఫిన్ ఇదే ఇక నాకు చాలా రోజుల తర్వాత ఇట్లా తాగుతున్నా ఫ్రెండ్స్. చూస్తుండండి. సైజ్ అయితే చాలా అయిపోయింది. నైట్ నేను బంద్ చేసిన ఫ్రెండ్స్, అంతా కరిగిపోయి ఫ్రెండ్స్ ఇంతగానో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికైతే దోశలకి మార్నింగ్ పిండి నానబెట్టాను. ఇప్పుడైతే మిక్సీకి పడుతున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నాను. ఇలా టిఫిన్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. కొద్దిగా పెట్టేసేసినాను. చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. వేస్తున్నాను, టిఫిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఆల్రెడీ ఒక 2-3 అయితే అయినాయి. ఇంకా కొంచెం అయితే ఉంది ఫ్రెండ్స్ పిండి, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. కారం అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. కొంచెం మగ్గనిద్దాము. మగ్గనించినాక కొన్ని వాటర్ వేయాలి. అయితే రైస్ అవుతుంది. డిన్నర్ అయితే చేస్తున్నాను. మీరు చేశారా లేదా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూస్తూ ఉండండి. నైట్ గోరింటాకు పెట్టుకున్నాను. గోరింటాకు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకే కోన్ తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే పెట్టుకోలేదు, పెట్టుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఎండకు పెట్టినా చూడండి ఎట్లా ఉందో. మొత్తం మెడలు అయితే పడిపోయినాయి ఫ్రెండ్స్. మెడగానే 2-3 డేస్ పడుతుందేమో ఇది ఎండడానికి. పిండేసిన ఫ్రెండ్స్, అంతా నల్లగా అయ్యింది. పిండేసేసిన. సరేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి.